హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో మనకి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకి మన ఐఏసీ ఒక ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనే దాన్ని నిర్వహించబోతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో మనం ఏ విధంగా దాన్ని అప్రోచ్ అవ్వచ్చు, ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి రివైజ్ చేస్తూ ఉంటారు అండ్ ఈ టైంలో మీ రివిజన్కి ఒక యాడ్ ఆన్ అవుతుందండి. అంటే మీరు రివిజన్ చేసుకున్నది దానికి ఒక కంటెంట్ని యాడ్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి టెస్ట్లు రాయడం వల్ల. మీకు ఎంతవరకు వచ్చింది, మీకు తెలియని క్వశ్చన్స్ ఏమన్నాయి, ఆ క్వశ్చన్స్ని మీ రివిజన్లో పెట్టుకోవచ్చు. అలా ఈ విధంగా గ్రాండ్ టెస్ట్లు కానీ, సో లేకపోతే మనం ఇప్పుడు రాసే టెస్ట్లు కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మనకి ఏపీకి సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే కొంతమంది మేబీ ఈ వీడియో రీచ్ కాలేకపోవచ్చు కదా, అలాంటి వాళ్ళకి కూడా సో మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే, అంటే అదే కైండ్ ఆఫ్ క్వశ్చన్ ప్యాటర్న్ కానీ ఆప్షన్స్ కానీ, లేకపోతే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది, ఎగ్జామ్ హాల్ చూడగానే భయం వేస్తూ ఉంటుంది. అవన్నీ పోయి ఫ్రీగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ మనం ఆ భయాన్ని ఫేస్ చేయాలి. అలా చేయాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అందుకని చెప్పి మనం ఏదైతే గ్రాండ్ టెస్ట్లు పెడతాం, ఇదనే కాదు ఏ టెస్ట్ అయినా సరే మీకు ఆల్మోస్ట్ అలాంటి వాతావరణం ఉండేలాగే మన ఐఏసీ చూసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా క్వశ్చన్ స్థాయి కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ టైమింగ్స్ కావచ్చు, ఈ ఏదైతే మీకు అట్మాస్ఫియర్ ఉందో అన్ని సేమ్ అలాగే ఉండేలాగా మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే, దాన్ని మీరు ఫేస్ చేయగలిగితే సో చాలా మందికి భయం పోయి హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసుకుంటారు. అందుకు అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఈ పేపర్ ఉంటుంది. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రాసుకోవచ్చు. సో ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, అంటే ఆఫ్లైన్ అనమాట. సో ఎగ్జామ్ డేట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి లేదా నోట్ చేసుకోండి, May 10th రోజున, అంటే ఈ సాటర్డే రోజున ఉంటుంది. సో టైమింగ్ వచ్చేటప్పటికి మనకి 10 AM to 1 PM. సో ఎప్పుడైతే మనకి సాటర్డే, అప్కమింగ్ సాటర్డే వస్తుంది కదా May 10th, ఆ రోజున మార్నింగ్ 10 నుంచి 1 గంట వరకు కూడా ఈ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ మీరు చూసుకోండి. హైదరాబాద్లో వచ్చేటప్పటికి దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ అండ్ KPHP ప్రాంతాల్లో ఉంటాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో మీకు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి. సో విజయనగరం, గుంటూరు, నెల్లూరు అండ్ తిరుపతి. అండ్ అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్, కడప, ఒంగోలు. సో మనకి రాష్ట్ర వ్యాప్తంగా 16 ఎగ్జామ్ సెంటర్స్ దాకా, అవి కాకుండా మనకి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, KPHPలో కూడా సో మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి ఏది నియర్ బై సెంటర్ ఉంటే సో ఆ నియర్ బై సెంటర్కి మీరు అప్లై చేసుకుని అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, స్టేట్ వైడ్ ర్యాంక్స్ అనేవి ఇవ్వబడతాయి. అంటే ఒకసారి కొంతమంది కనిపిస్తూ ఉంటుంది, నేను ఏ పొజిషన్లో ఉన్నాను, నేను అసలు ఇది ఫస్ట్ టైం రాస్తున్నాను కదా, నేను చెయ్యగలనా. కొంతమంది ఏంటంటే ఈసారి ఎలా అయినా అయిపోవాలి. మీకు కాంపిటీషన్ గురించి కూడా తెలుసుకుంటే మనకి ఒక ఐడియా వస్తుంది. ఇదేదో భయపడిపోయి నేను ఇలా ఉన్నాను, అలా ఇంకా ఈ మార్క్స్ ఇలా వచ్చాయి, ర్యాంక్ ఇలా వచ్చాను కదా. స్టేట్ వైడ్ ర్యాంక్ తెలుసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. ర్యాంక్ బెటర్గా ఉందనుకోండి, ఇంకెంత బెస్ట్ ర్యాంక్ రావాలి అన్నదానికి ట్రై చేయొచ్చు. ఒకవేళ మనకి ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోండి, నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను, అంటే ఏ రివిజన్ నేను తక్కువ చేసి పేపర్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, ఆ రివిజన్ కవర్ చేసుకున్నాం అనుకోండి, మేబీ ఆ రివిజన్ చేసినప్పుడు అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా మనకి రియల్ ఎగ్జామ్లో కనిపించవచ్చు కదా. సో అలాగే ఇది యూజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, మీరు ఎగ్జామ్ సెంటర్స్ నేను చూపించాను కదా, మీకు నియర్ బై ఎగ్జామ్ సెంటర్ ఏదైతే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి మీకు రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీకు ఎగ్జామ్ సెంటర్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ గూగుల్ అడ్రస్తో సహా, గూగుల్ మ్యాప్ అడ్రస్తో సహా సో మీకు ఏమని చెప్పేసి అంటే ఐఏసీ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే కొంతమందికి లొకేషన్ చూసుకుంటే ఈజీగా రావడానికి ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి లొకేషన్తో సహా ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అన్ని కూడా అందులో పెడతాం, మీరు చూసుకోవచ్చు. కాకపోతే మన ఐఏసీ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే మీకు అప్డేట్స్ తెలుస్తాయి. సో చాలా మంది అప్డేట్స్ మిస్ అయిన తర్వాత అది మాకు తెలియలేదు అని చెప్పేసి అనుకుంటారు. సో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, మీకు ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. ఈ డిస్క్రిప్షన్ కింద రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఇచ్చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ నియర్ బై ఏదైతే ఉందో అది ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఇచ్చినప్పుడు మీ నేమ్, అలాగే మెయిల్ ఐడి అయితే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. సో దట్ మీ ఎగ్జామ్ సెంటర్ ఎలొకేషన్ జరిగినప్పుడు మీకు
ఫ్రీగా ఉంటుంది, మీ అడ్రస్ అవి ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మీరు ఎగ్జామ్ రాసేస్తారు కదా, ఎగ్జామ్ రాసేసిన తర్వాత మీరు రాసిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి వీడియో సొల్యూషన్ అనేది మన ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఐఏసీఈ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ఏదైతే ఉందో సో దాంట్లో మీరు ఎగ్జామ్ 10 to 1 రాస్తారు, ఒక 1 hour గ్యాప్ తర్వాత సో 2 o'clock నుంచి అవి ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటే మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఏది టైం వేస్ట్ కాకూడదు, ఎగ్జామ్ కంటెంట్ యూజ్ అవ్వాలి, ఎగ్జామ్ అట్మాస్ఫియర్ని మీరు ఫేస్ చేయాలి, ఈ మూడింటిని మెయిన్గా దృష్టిలో పెట్టుకుని ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది మన ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఇది డిజైన్ చేయబడింది. సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్లో ఉన్న ఆప్షన్స్, మనం రివిజన్ ఎంతవరకు చేసాం, మనకి ఏ కంటెంట్ వచ్చింది, అవన్నీ ఆల్మోస్ట్ ఒక 2 hours మనం స్పెండ్ చేస్తే మన తప్పుని మనం రెక్టిఫై చేసుకునే అవకాశం ఉండేదే ఈ గ్రాండ్ టెస్ట్ లాంటి వాటిల్లో, మాక్ టెస్ట్ లాంటి వాటిల్లో. అలాంటి గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ టెస్ట్ ఛాన్స్ని మీరు మిస్ అవ్వకండి. సో మాక్సిమం అటెంప్ట్ చేయండి. టైం వేస్ట్ అయిపోద్దేమో అనుకుంటే ఒకసారి అటెంప్ట్ చేశారనుకోండి, ఏమో మీకు తెలియని ఒక 2-3 క్వశ్చన్స్ ఏమైనా కనెక్ట్ అవుతాయేమో, అది మీరు తెలుసుకోవడం వల్ల మీకు కంటెంట్ యాడ్ అయి ఉంటుందేమో, మీకు కొంచెం దానికి సంబంధించిన నాలెడ్జ్ మీ రివిజన్ లో పెట్టేసుకోవచ్చేమో, అది తర్వాత ఫైనల్ ఎగ్జామ్ లో యూజ్ అవ్వచ్చు. ఇలా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే మనం కనిపించే ప్రతి దాన్ని కూడా యూజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది, మనం లక్ష్యం వైపు ఈజీగా మనం వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు జాబ్ కొట్టే వరకు మీ లక్ష్యంలో ప్రతి అడుగులో కూడా ఐఏసీ మీ తోడుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.